Hello everyone, welcome to my channel to all my AWE very rocking aspirants. Okay, today I'll be talking about how you have to cover the unit 2 of AWE, and also I'll be discussing some important concepts and also giving some important tips that how you can cover the complete syllabus over a period of time and how to tackle the current affairs also. ఏమంటారండి స్టార్ట్ చేద్దామా రైట్ ఓకే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దిస్ వన్ ఇంపార్టెంట్ ఏరియా ఇస్ దేర్ హియర్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ అందులో లివింగ్ అండ్ నాన్ లివింగ్ రిసోర్సెస్ అంటే ఫారెస్ట్ రిసోర్సెస్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ లివింగ్ ఉంటాయి కాబట్టి ఫారెస్ట్ రిసోర్సెస్ ఇక్కడ రావచ్చు. ద నాన్ లివింగ్ రిసోర్సెస్ వాటర్ ఈజ్ నాన్ లివింగ్, మినరల్ ఈజ్ నాన్ లివింగ్, ల్యాండ్ ఈజ్ నాన్ లివింగ్, ఎనర్జీ ఈజ్ ఆల్సో నాన్ లివింగ్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, డ్యామ్స్ ఒక చిన్న టాపిక్ ఇట్లా మెన్షన్ చేశారు చాలామంది, ఇది ఓకే దే మే మిస్ ఇట్, సో మేక్ షూర్ దట్ డ్యామ్స్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, మీరు ఏం చేయాలి ఇక్కడ నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రిసోర్సెస్ మీరు చదువుతున్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ టాక్ అబౌట్ వాటర్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ అంటే ఏంటి, విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ we can able to make our life better, right or wrong. Resources are nothing but we can make our life better and they are used for our welfare of the society. Okay, right, that is the definition of resource. Anything put to use ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్, మనుషులకి ఒక బెనిఫిట్ అయ్యేది ఏదైనా ఉంటే దానికి మనం రిసోర్స్ అంటాం. ఓకే, అది అక్కడ ఆర్టిఫిషియల్ రిసోర్స్ ఇవన్నీ ఏంటంటే మన ఎకనామీలో కూడా చూసుకుంటాం, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్. వన్ మోర్ ఆర్టిఫిషియల్ రిసోర్స్ కూడా మనం క్రియేట్ చేసినాం, వన్ మోర్ ఆర్టిఫిషియల్ రిసోర్స్ కూడా ఉంది మన దగ్గర. అది ఏంటంటే ఓకే దట్ ఈస్ మనీ ఈజ్ ఆల్సో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్, కెన్ బి యూజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. గెటింగ్ మై పాయింట్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ రిసోర్స్ మనం క్రియేట్ చేసినాం అనమాట. ఓకేనా, రైట్. సో రిసోర్సెస్ గురించి మనం చదువుతున్నప్పుడు రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో హియర్ వాటర్ రిసోర్సెస్. ఓకే, మనకు వాటర్ ఎలాంటి ఫామ్లో, ఓకే ఎన్ని ఫామ్లో మనకు వాటర్ దొరుకుతుంది, అవన్నీ రిసోర్సెస్ అనమాట. ఓకే, సర్ఫేస్ వాటర్ ఉంది మన దగ్గర. సర్ఫేస్ వాటర్ ఎక్కడ, ఓకే రివర్స్, లేక్స్, పాండ్స్, వెల్స్, ఓషన్, సీస్, ఇవన్నీ సర్ఫేస్ వాటర్. తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్, తర్వాత రెయిన్ఫాల్. దీస్ ఆర్ వాట్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్ సర్ఫేస్ వాటర్స్ అనమాట. దీస్ ఆర్ సర్ఫేస్ వాటర్, దిస్ అండర్ గ్రౌండ్ వాటర్, దిస్ ఇస్ రెయిన్ఫాల్. ఓకే, ఏరియల్ రిసోర్స్, అండర్ గ్రౌండ్ రిసోర్స్ అండ్ ఆల్సో వాట్ ఓకే సర్ఫేస్ వాటర్. సో మీరు అన్నీ మొత్తం సర్ఫేస్, ఇప్పుడు ఇవన్నీ రివర్స్ చదువుకోవాలి మీరు ప్రాపర్గా, అంటే జోగ్రఫీలో ప్రాపర్ ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీరు సేమ్ టు సేమ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ కూడా చదువుకోవాలి. కంప్లీట్ మన తెలంగాణలో ఉన్న వేరియాస్ టైప్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, మనకు కూడా రెయిన్ఫాల్ కూడా ఉంది మన దగ్గర కూడా. ఓకే, వాట్ ఈస్ దేర్, సర్ఫేస్ వాటర్స్ కూడా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉంది, రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. హౌ విచ్ స్టేట్ ఈస్ యూటిలైజింగ్ వాటర్ ఇన్ వాట్ వే, ఏ స్టేట్కి అండర్ గ్రౌండ్ క్రైసిస్ ఉంది, అవన్నీ కూడా ఉంటున్నాయి. మిషన్ భాగీరథ కూడా ఉంది. ఓకే, మిషన్ భాగీరథ ఇస్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ట్యాప్ డ్రింకింగ్ వాటర్. ఓకే, మిషన్ భాగీరథ, దట్ ఈస్ వీ హ్యావ్ జల్ జీవన్ మిషన్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా నేర్చుకోవాలి. సో వాటర్ రిసోర్స్కి చెందినవి మీరు ఈ తెలంగాణ, ఇండియా మొత్తం వాటర్ రిసోర్సెస్ కంప్లీట్ చేయండి, తర్వాత తెలంగాణ రిసోర్సెస్ కంప్లీట్ చేయండి, తర్వాత స్కీమ్స్ ఆఫ్ ఇండియా, స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ కంప్లీట్ చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. బేసికలీ యూ విల్ కవర్ ఇన్ వాట్ జోగ్రఫీ మంచిగా చదవాలి ఏంటంటే ఇక్కడైనా చదువుకోవాలి. ఓకే, తర్వాత మన దగ్గర ఇక్కడ ఏముందంటే యూఆర్ హ్యావింగ్ ల్యాండ్ రిసోర్సెస్ గురించి. ఇది నేను సెకండ్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే బికాస్ వీఆర్ హ్యావింగ్ ద కాన్సెప్ట్ హియర్. కాన్సెప్ట్ నేర్చుకుందాం ఒకసారి. ఓకేనా, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ మై డియర్ స్టూడెంట్స్, ఓ స్మాల్ అడ్వర్టైజ్మెంట్ మీకు చెప్తాను, ఏమనుకోకండి. ఓకే, డైలీ చెప్తున్నారు సార్ అని. ఓకే, see our price is very less anyhow, you can call to the number and given below. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మా క్లాసెస్లో యూనిట్ 1 అయిపోయినండి, యూనిట్ 2 కూడా నిన్న కంప్లీట్ చేసేసినాం. 2 యూనిట్స్ది కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, ప్లస్ మెటీరియల్ పీడిఎఫ్స్ కూడా ఇచ్చేసిన. ఒక్కొక్క యూనిట్లో ఆల్రెడీ 100 క్వశ్చన్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. సో 200 MCQs ఆల్రెడీ దే హ్యావ్ ప్రాక్టీస్. టుమారో ఆన్వర్డ్స్ మేము యూనిట్ 3 స్టార్ట్ చేస్తున్నాం. ఐఎమ్ స్టార్టింగ్ వాట్ యూనిట్ 3. ఓకే, యూనిట్ 3లో మళ్ళీ యూనిట్ 4. సో ఆల్రెడీ అంటే ఏంటి, ఇంకో 8 యూనిట్స్ ఉన్నాయి, మీరు నా దగ్గర చదువుకోవచ్చు. 200 ప్లేట్స్, 800 అంటే 1000 MCQs యూ విల్ గెట్ ఈజీలీ. ఒక టెస్ట్ సిరీస్ లాగా కూడా మీరు మంచిగా యూజ్ చేయొచ్చు ఈ కోర్స్. ఇంకా నా దగ్గర ఉన్న మెటీరియల్, మీ దగ్గర ఉన్న మెటీరియల్, ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, సో మేక్ షూర్ దట్ యూ డోంట్ మేక్ ఏ మిస్టేక్ చేయకండి. ఓకే, యూ షుడ్ స్టడీ, మీరు హసల్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి. కొంచెం మీరు మీకే అంటే ఎఫర్ట్ పెట్టి ఈ కోర్స్ కొంటే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు యూ. నేను నిజంగా చెప్తున్నా, ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, అందరూ సర్వింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, యూపీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక
మంచి అట్మాస్ఫియర్ ఉంది, ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఎట్లా రాస్తారంటే ఎగ్జామ్స్, ఓకే, నిజంగా ఎగ్జామ్లో కూర్చున్నట్టుగా రాస్తారు. ఓకే, సో 2 బ్యాచెస్ ఉన్నాయి. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్. మార్నింగ్ బ్యాచ్ 7 days నడుస్తుంది, ఈవినింగ్ బ్యాచ్ అప్ టు ఫ్రైడే. సాటర్డే సండే అందరూ మార్నింగ్ రావాలి. సాటర్డే రోజు టెస్ట్ ఉంటుంది, వెంటనే మనకు ఓకే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, సండే రోజు ఎక్స్టెండెడ్ సెషన్స్ ఉంటాయి, ఈ సాటర్డే కూడా ఎక్స్టెండెడ్ సెషన్స్ ఉంటాయి. సో మీరు ఎలాగైనా మీ స్పౌజెస్కి, మీ కన్సర్న్ ఓకే ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పేయాలి, మార్నింగ్ నాకు డిస్టర్బ్ చేయొద్దు. అండ్ స్పౌజెస్కి ఏం చెప్పాలంటే, హస్బెండ్ అండ్ వైఫ్కి ఏం చెప్పాలంటే, నాకు మార్నింగ్ కుదరదు, మీరు పిల్లలకి చూసుకోండి. దిస్ ఇస్ అ వెరీ, అంటే ఇది మినిమం బేసిక్ కూడా చేయట్లేదంటే స్పౌజెస్ ఎట్లా నడుస్తుంది చెప్పండి. సో వెన్ యూ ఆర్ పుట్టింగ్ ఎ మనీ, వెన్ యూ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ సంథింగ్, సో యూ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదంటే నాకు చెప్పండి, నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకేనా? ఓకే, ఫైన్ ఫైన్. సో నా ఇక్కడ ఏముందంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలోనే ఎవరి దగ్గర లేదు, నా దగ్గర ఉన్నాయి. తెలంగాణ స్కీమ్స్ అయినా సరే, తెలంగాణ మిషన్స్ అయినా సరే, ప్రోగ్రామ్స్ అయినా సరే, ఇనిషియేటివ్స్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆల్రెడీ పేపర్ 1లో, అసలు పేపర్ 2 కోచింగ్ మనది. పేపర్ 1లో నేను మన పిల్లలకి ఐఎమ్ హెల్పింగ్ గివింగ్ దెమ్ వాట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, బికాస్ నాది పిఎస్ఐఆర్ ఆప్షనల్ కాబట్టి దట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా నేను ఇస్తున్నాను. సో ఆల్రెడీ ఇవన్నీ ఎవరి దగ్గర లేదు, కంపైల్ చేయలేరు 3-4 monthsలో అని. దట్స్ వై ఐఎమ్ ఆల్రెడీ క్రియేటింగ్ 30 to 35 marks పేపర్ 1లో నేను ఎడ్జ్ ఒక ఆల్రెడీ క్రియేట్ చేసిన వెన్ కంపేర్ టు మై స్టూడెంట్స్ విత్ అదర్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ, చాలా మంచి యూనిక్ యూఎస్పీ అనమాట. కరెంట్ అఫైర్స్ మీద, తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీద కూడా అండ్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎంసీక్యూస్ చేస్తున్నారనమాట. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వాట్ ఎంసీక్యూస్, ఎవ్రీ వీక్ ఎంసీక్యూస్ చేస్తారు, చాలా నేర్చుకుంటారు. రైట్, దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. ఫైన్. సో ఐ విల్ బి సీయింగ్ ఇన్ ద క్లాస్. డోంట్ ఇంకా 3 months ఉన్నాయి, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. 20 days అయిపోయినాయి కాబట్టి ఓకే, యూ కెన్ జాయిన్ ద కోర్స్ అండ్ యూ కెన్ టేక్ ద ఆల్ రికార్డింగ్ క్లాసెస్ అండ్ బీ వెల్ వర్డ్స్ విత్ దెమ్. ఓకేనా? చలో, ఇప్పుడు తెలంగాణ ఎకనామిక్ సర్వే వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, ల్యాండ్ రిసోర్సెస్లో ఎకనామిక్ సర్వే 2025 వచ్చేసిందండి మనకు. ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ అవర్ ఎకనామిక్ సర్వే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్ వెబ్సైట్లో మనకు ఎకనామిక్ సర్వే 2025 ఉంది. 416 pages ఉందండి బుక్. అది కష్టం, చాలా చదవడం చాలా కష్టం. ఒక ఇంపార్టెంట్ టిప్ ఇస్తాను, ఏం చేయండి అంటే ఆ పీడిఎఫ్కి ఒక్కొక్క చాప్టర్ లాగా ఒక బ్రేక్ చేయండి. బ్రేక్ చేసిన తర్వాత చాట్ జీపీటీకి ఏం చెప్పండి అంటే, ఒక 1 PDF అప్లోడ్ చేయండి, Unit 1, అండ్ ఏం చెప్పండి, గివ్ మీ 50 important points ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అడగండి. 50 points చాట్ జీపీటీ విల్ గివ్. 50 into ఇప్పుడు చూడండి 50 points పర్ చాప్టర్ అంటే 12 chapters ఉన్నాయి. ఓకే, 50. ఓకే, ఆల్మోస్ట్ అరౌండ్ మీకు 600 కరెంట్ అఫైర్స్ యూ విల్ నో ఫ్రమ్ ది ఎకనామిక్ సర్వే ఓన్లీ. సో చాలా గుడ్ అనమాట. సో వెరీ బెనిఫిషియల్, ఇంపార్టెంట్ టిప్ ఇచ్చిన. ఇది నేను మా పిల్లలకి 100 important points ఇస్తున్నా. ఆబ్వియస్లీ చాట్ జీపీటీకి నేను అడగట్లేదు, ప్రాపర్లీ నేను ప్రిపేర్ చేస్తున్నా. ప్లస్ వేరే అన్ని కరెంట్ అఫైర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి దే ఆర్ వెరీ వెల్ బెటర్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్? తెలంగాణ స్టేట్ ఈస్ 11th largest అనమాట. దిస్ ఇస్ 2025 ఎకనామిక్ సర్వే కట్అవుట్ అండి. ఓకే, జోగ్రఫికల్ ఏరియా ఎంత ఉంది మన దగ్గర? 276.95 lakh acres. మనకు ఎగ్జామ్లో ఎకర్స్ కూడా అడగచ్చు, హెక్టార్స్ కూడా అడగచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్, హెక్టార్స్ ఎకర్స్ ఆర్ డబుల్ దట్ ఆఫ్ హెక్టార్స్. ఇంత అయినా మీరు నేర్చుకోవాలి. 112, 276, 112, 276 మోర్ దెన్ హెక్టార్ నుంచి మనం ఎకర్స్లో కన్వర్ట్ చేస్తే ఎకర్స్ విల్ బీ 2 times, మోర్ దెన్ 2 times వాట్ ఆఫ్ హెక్టార్స్. ఇట్లా ఇంత అయినా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ దెర్ ఈస్ ఎ ల్యాండ్, దిస్ ఇస్ హైదరాబాద్. హైదరాబాద్కి ల్యాండ్ ఉంది కదా. సో సమ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ మీరు ఫారెస్ట్ చూడొచ్చా లేదా? ఎస్, వికారాబాద్ ఫారెస్ట్ ఉంది మన దగ్గర, అనంతగిరి అక్కడ కూడా. సమ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ మీరు యూ కెన్ సీ దట్ అసలు అన్ఇన్హాబిటెడ్, అసలు ఇక్కడ ఎవరు ఉండట్లేదు. వెన్ ఎవర్ యూ గో అవుట్స్కర్ట్స్ వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు ఉండరు. అలాంటి ల్యాండ్కి ఏమంటారంటే అన్ఇన్హాబిటెడ్, ఎవరు ఉండట్లేదు అనమాట. దట్ ఈస్ ఆల్సో దేర్. తర్వాత కొంచెం ల్యాండ్ మన దగ్గర హౌసింగ్ అండ్ సెటిలింగ్, మనం ఉంటున్నాం కదా, హౌసెస్ ఉన్నాయి, సెటిల్మెంట్స్ ఉన్నాయి, జోపడపట్టీస్ ఉన్నాయి, అవి. ఓకే, కొంచెం ల్యాండ్ మనం యూజ్ చేస్తున్నాం. ఇంకా సమ్ ల్యాండ్ వీఆర్ ఆల్సో యూజింగ్ ఫర్ వాట్, ఒక రివర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, పాండ్స్ ఉన్నాయి, రైట్ ఆర్ రాంగ్. ఇంకా సమ్ ల్యాండ్ వీఆర్ ఆల్సో యూజింగ్ ఫర్ వాట్ పర్పస్ సారీ రివర్స్ ఉన్నాయి కదా. సమ్ ల్యాండ్ వీఆర్ ఆల్సో యూజింగ్ ఫర్ వాట్, ఓకే, ఇండస్ట్రీస్ కోసం, రైట్ ఆర్ రాంగ్. సో ఇప్పుడు తెలంగాణలోనా లేకపోతే హైదరాబాద్లోనా ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా ఉంది అని అండ్ మనం ల్యాండ్ ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం అంటే మొత్తం తెలంగాణలో 100% మన దగ్గర ల్యాండ్ ఉంటే ఓకే, సమ్ పర్సెంట్ విల్ గో ఫర్ ఫారెస్ట్, సమ్ పర్సెంట్ విల్ గో ఫర్ ఇన్హాబిటెడ్, అండ్ ఇంకా ఇండస్ట్రీ తర్వాత అగ్రికల్చర్ కూడా పెట్టారు. సమ్ ఇండస్ట్రీ, సమ్ గో ఫర్ రివర్స్, లేక్స్ ఎక్సెట్రా, వాటర్ బాడీస్ కోసం, సమ్ మనకు ఉండడానికి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ల్యాండ్ యూటిలైజేషన్. ఒకవేళ ఈ పర్సంటేజెస్, వాట్ ఎవర్ ద పర్సంటేజెస్ మనకు ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఈ పర్సంటేజ్ చేంజ్ అయితే ఆ కాన్సెప్ట్కి
మనం ఏమంటామంటే ల్యాండ్ యూస్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే ఫారెస్ట్ ఏరియా ఇంక్రీజ్ అవుతుందంటే మంచిగా ఎకలాజికలీ సస్టైన్ అవుతుంది అనమాట. ఈ ల్యాండ్ యూటిలైజేషన్ ప్యాటర్న్ ఈజ్ గోయింగ్ గుడ్ అనమాట. ఫారెస్ట్ ఏరియా తక్కువ అవుతుంది, అగ్రికల్చర్ ఏరియా తక్కువ అవుతుంది అంటే చాలా కష్టం కదా. ఫారెస్ట్ ఏరియా తక్కువ అయితే మళ్ళీ కార్బన్ సింక్, ఫారెస్ట్ రిసోర్సెస్ అవన్నీ పోతాయి, యానిమల్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ కూడా అవుతుంది. అగ్రికల్చర్ ఏరియా కూడా తక్కువ అయితే మనకు ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కదా. ప్రైసెస్ విల్ ఇంక్రీజ్, సప్లై తక్కువ అయితే మళ్ళీ వేరే స్టేట్ నుంచి మనకు తీసుకురావాలి రైస్ వీట్ అంటే ఓకే ఇక్కడ మనం ప్రొడ్యూస్ అయితే 45 రూపీస్, వాళ్ళ దగ్గర నుంచి 65 రూపీస్. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ల్యాండ్ యూస్ ప్యాటర్న్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ పర్సంటేజ్లు ఏవైతే ఉన్నాయో విత్ రిగార్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హెడింగ్ అది ఎలా చేంజ్ అవుతున్నాయి అనమాట. వీ నీడ్ వాట్ మోర్ వాటర్లో ఉండాలి, మోర్ ఇరిగేషన్లో ఉండాలి, మోర్ అగ్రికల్చర్లో ఉండాలి, మోర్ ఫారెస్ట్లో ఉండాలి. ఇట్లా ఉంటే ఏంటంటే ఒక స్టేట్ మంచి సస్టైనబుల్ అవుతుంది. మన తర్వాత మన పిల్లలు కూడా మంచిగా రిసోర్సెస్ మీద బతకొచ్చు. వాళ్ళు కూడా ఆల్ నీడ్స్ అండ్ వాంట్స్ వాళ్ళు ఓకే దే కెన్ ఫుల్ఫిల్. సో మన తెలంగాణలో ఇక్కడ చూద్దాం. Okay, we can see here. Okay, see this video, very important. Forest, so అన్నిటికంటే net zone area 50% is net zone area. Another important concept here my dear student, agriculture area. ఇప్పుడు ఇక్కడ చూడండి this తెలంగాణలో అగ్రికల్చర్ ఇక్కడ సెటిలైట్ నుంచి మనకు కనిపించింది. దిస్ ఇస్ కాల్డ్ as అగ్రికల్చర్ ఏరియా. అంటే ఇప్పుడు మనకు ఏం అర్థమైందంటే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఇస్ అగ్రికల్చర్ ఏరియా. గ్రీన్ కనిపిస్తుంది మనకు సెటిలైట్ నుంచి ఇమేజ్ తీసుకుంటే. ఓకే, దిస్ గ్రీన్ ఏరియా లెటర్ సపోజ్ 100 స్క్వేర్ కిలోమీటర్ అంటే 100 కిలోమీటర్ వరకు అగ్రికల్చర్ ఏరియా ఉంది మనది అనుకోండి. నా క్వశ్చన్ ఈజ్ ఈ మొత్తం 100 కిలోమీటర్ అగ్రికల్చర్లో యూస్ చేస్తున్నామా లేదా? దిస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ అండి. ఓకే, మనకు సెటిలైట్ నుంచి చూస్తే వెన్ వీ సీ ఫ్రమ్ ద సెటిలైట్ వీ నో దాట్ దిస్ ఇస్ ద గ్రీన్ ఏరియా. దిస్ గ్రీన్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు 100 స్క్వేర్ కిలోమీటర్ జస్ట్ లైక్ ఎక్సెల్ షీట్లో మనం ఇట్లా అన్ని ఒకటిసారి ఇట్లా ట్రాక్ చేస్తే మనకు వాల్యూ ఎట్లా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఈ పాయింట్కి మనం ఇట్లా సాఫ్ట్వేర్ స్టాటిస్టికల్ టూల్లో పెడితే ఆటోమేటికలీ మనకు 100 స్క్వేర్ కిలోమీటర్ వచ్చింది అనుకోండి. కానీ ఈ 100 స్క్వేర్ కిలోమీటర్ మొత్తం మనం అగ్రికల్చర్ చేస్తున్నామా అంటే నో. ఎందుకంటే ఫార్మర్ ఏం చేస్తారంటే అప్పుడప్పుడు మన అన్నదాతల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న ల్యాండ్ లెటర్ సపోజ్ పర్సన్ ఏ ఫార్మర్ ఏకి ఉన్న 10 acres ల్యాండ్ అనుకోండి. 10 acres ల్యాండ్లో ఆయన 8 acres యూజ్ చేస్తారు, 2 acres యూజ్ చేయరు. ఎందుకు? ఓకే, దిస్ ఈజ్ ఆయన ఇది వదిలేస్తారు కొన్ని సంవత్సరం. ఎందుకు వదిలేస్తారంటే ఓకే టు రీగెయిన్ ఫెర్టిలిటీ చాలా లూజ్ అయిపోయింది. ఓకే, అక్కడ ఎక్కువ గ్రోత్ రావట్లేదు. సరే నేను అట్లానే వదిలేస్తాను. ఒక 1 year వదిలేస్తే కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే ఇది వదిలేయడానికి ఏమంటారు? ఫాలో ల్యాండ్ అంటే హాలో ల్యాండ్ అంటే ఏంటంటే ఏం లేదనమాట. ఓకే, జనరల్ లాంగ్వేజ్లో మనం హాలో అంటాం, ఇక్కడ మనం ఫాలో అంటాం. ఫాలో అంటే ఏం లేదు, ఇక్కడ ఏం గ్రోత్ చేయట్లేదు అనమాట. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఇక్కడ చూడండి మీరు ఒకసారి లెస్ దెన్ 1 year వరకు ఫార్మర్ అది వదిలేస్తే కరెంట్ ఫాలో అంటారు. 1 to 5 years వరకు అట్లానే ఏం అక్కడ అగ్రికల్చర్ చేయకుండా ఫార్మింగ్ చేయకుండా అట్లానే వదిలేస్తే మనం ఏమంటాం? ఓల్డ్ ఫాలో అంటాం. సో బేసికలీ మన ఫార్మర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న ల్యాండ్లో ఇక్కడ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఏముందంటే ఫాలో ల్యాండ్లో ఉంది. అంటే ఏంటి? ఈ ల్యాండ్లో అగ్రికల్చర్ ఇంకా అవ్వట్లేదు. ఇట్ మీన్స్ వాట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అడగచ్చు, మీకు న్యూమరికల్స్లో కూడా అడగచ్చు. ఓకే, గ్రాస్ జోన్ ఏరియా అంటే ఎంత ఏరియా అగ్రికల్చర్లో ఉంది, గ్రాస్ జోన్ ఏరియా ఎంత ఉందనిమాట. ఓకే, కానీ మైనస్ వాట్ ఫాలో ల్యాండ్ చేయాలి. నెట్ జోన్ ఏరియా వస్తుంది మనకు. నెట్ జోన్ ఏరియా. సో ఎగ్జామ్లో మీకు రావచ్చు. ఓకే, క్యాల్కులేట్ ది నెట్ జోన్ ఏరియా, క్యాల్కులేట్ ది గ్రాస్ జోన్ ఏరియా, ఇట్లా రావచ్చు మీకు. ఓకే, ఫాలో ల్యాండ్ ఎంత ఉంది, ఫాలో ల్యాండ్ ఎంత ఉంటే మరి మీరు ఎంత తీయచ్చు, ఫాలో ల్యాండ్ ఎంత ఉంది అది ది కెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్. దీస్ కైండ్ ఆఫ్ న్యూమరికల్స్ కూడా నేను క్లాసులలో చెప్తున్నా అంటే పిల్లలకి. ఇది వెరీ ఇంపార్టెంట్. అన్ని న్యూమరికల్స్ ఇంకా 3 units టెక్నికల్ యూనిట్స్ ఇంకా చాలా చేస్తాను. ఓకే, సో నెట్ జోన్ ఏరియా ఇంత ఇచ్చారు మనకు. దిస్ ఈజ్ ద నెట్ జోన్ ఏరియా వీఆర్ హ్యావింగ్. తర్వాత ఫారెస్ట్ సెకండ్ హైయెస్ట్ ల్యాండ్ యూటిలైజేషన్. మన తెలంగాణలో ఉన్న అన్నిటికంటే ల్యాండ్ ఎక్కువ నెట్ జోన్ ఏరియా అగ్రికల్చర్లో ఫస్ట్ వెళ్తుందన్నమాట. ఇట్స్ గోయింగ్ అగ్రికల్చర్. దెన్ వీఆర్ హ్యావింగ్ ఫారెస్ట్లో సెకండ్. దెన్ వీఆర్ హ్యావింగ్ వాట్ ఇక్కడ చూడండి ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూస్ అంటే హౌసింగ్ సెటిల్మెంట్స్, ఇండస్ట్రీస్ కోసం అవన్నీ ఫ్యాక్టరీస్ కోసం తీసుకుంటాం కదా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూస్ అంటే అగ్రికల్చర్ అక్కడ చేయట్లేదు. సో అగ్రికల్చర్ ఫస్ట్ ర్యాంక్, ఫారెస్ట్ సెకండ్ ర్యాంక్ అండ్ థర్డ్ ఈజ్ వాట్? ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూస్. ఓకే, తర్వాత మన దగ్గర ఏముంది? హియర్ యూ కెన్ సీ దట్ 7 హియర్ కరెంట్ ఫాలో 5.6 అదర్ 5.6. దెన్ వీఆర్ హ్యావింగ్ హియర్ దెన్
other follows 2.60, then pasture and grazing land 2.23. ఓకే, సో దిస్ ఈజ్ హౌ. ఇంకా డీటెయిల్గా చెప్తాను కానీ టైం అయిపోతుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ ఈజీ అండ్ యూ కెన్ డూ దస్. సో యూ కెన్ సీ దట్ గ్రేజింగ్ ల్యాండ్, గ్రేజింగ్ పాస్చర్ ల్యాండ్ అంటే నథింగ్ బట్ వెన్ వీ కెన్ టేక్ అవర్ గోడ్స్కి తీసుకెళ్ళి ఓకే మా ఫారెస్ట్లో అక్కడ గ్రేజింగ్ చేపట్టాను, దీస్ ఆర్ కాల్డ్ as గ్రేజింగ్ ల్యాండ్స్. దెన్ కల్చరబుల్ వేస్ట్. కల్చరబుల్ వేస్ట్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. కల్చరబుల్ వేస్ట్ అంటే ల్యాండ్ ఉంది మన దగ్గర, ఇక్కడ ల్యాండ్ ఉంది కానీ ఇది మనం దీని మీద అగ్రికల్చర్ చేయట్లేదు. కల్చర్ చేయొచ్చు కానీ నాట్ ఏబుల్ టు డూ. కల్చరబుల్ వేస్ట్ అయిపోయింది. కల్చర్ చేయొచ్చు కానీ వేస్ట్ అయిపోయింది. ఎందుకు, అక్కడ బుషెస్ ఉన్నాయి, అక్కడ ఇరిగేషన్ లేదనుకోవచ్చు, హై టెర్రేన్ ఉన్నాయి, మేబీ నక్సల్ ఏరియా ఉంది, మేబీ డ్యాంప్ సాయిల్ ఉంది. సో అక్కడ వెళ్ళి ఆ కల్చర్ చేయడానికి, అగ్రికల్చర్ చేయడానికి చాలా కష్టం ఉంది. కాబట్టి అలా అది కల్చరబుల్ ల్యాండ్, అది కల్చర్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్. బట్ స్టిల్ మనం ఆ ల్యాండ్కి యూజ్ చేయట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్. మనం ల్యాండ్కి యూజ్ చేయట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇస్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ as కల్చరబుల్ వేస్ట్ అని అంటామండి. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఇంకొకటి ఉంది ల్యాండ్ అండర్ మిస్సిలీనియస్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దీస్ ఏదైనా ఉంటే దట్ ఈస్ కాల్డ్ as వాట్ మిస్సిలీనియస్ అంటాం. ఓకే, ఏదైనా ఉంటే మిస్లీనియస్ అంటాం. ఇంకొకటి ఉంది ఇక్కడ ఓకే, బ్యారెన్ ల్యాండ్. బ్యారెన్ ల్యాండ్ అంటే ల్యాండ్ విచ్ ఇస్ లైక్ బ్యారెన్ ఉంది అంటే అక్కడ ఎవరు ఉండట్లేదు అంటే అగ్రికల్చర్ కూడా అక్కడ చేయట్లేదు. లో ఓనర్షిప్ లేదు, ల్యాండ్ గవర్నమెంట్ ఓనర్షిప్ ఉంది. ఎక్కడో మనం హైదరాబాద్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్నప్పుడు మనకు మధ్యలో అసలు ఏం కనిపించదు కదా, ఈ రోడ్ దట్ ఈస్ కాల్డ్ బ్యారెన్ ల్యాండ్. ల్యాండ్ విచ్ ఈస్ వాట్ బ్యారెన్, నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అనమాట. నో వన్ ఈజ్ లివింగ్. గవర్నమెంట్ కూడా సర్వే ఏం చేయలేదు, నంబర్ ఏమి ఇవ్వలేదు, ఒట్టిగా ఉందన్నమాట. అక్కడ వెళ్ళి మంచిగా ఎంకరేజ్ చేసుకోవడమే, ఇంకేమంటారు, రైట్? ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, మేక్ షూర్ that you become a part of my course. You will be definitely scoring very high. You will be scoring very high and will do the technical subjects even more better. And don't lose the opportunity. I'll see you in the class. Take care. And you can call to the number this one, okay, to me, and you can talk to me. Okay, suppose if you're doing self study, if you want only test series అలాంటి ఏదైనా ఉంటే కూడా just call to me and take the opinion of me. What is the best for you, I'll suggest you. Okay, take care, have a nice day, bye bye. అండ్ కీప్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్, కీప్ సబ్స్క్రైబింగ్. అండ్ ఒక్కసారి అయినా నేను అన్నీ చెప్తుంటాను మీకు, ఒక్కసారి అయినా నా వీడియోకి స్టేటస్లో పెడితే ఏం పోతుందండి. ఓకే, ఇట్ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ కీప్ మై వీడియోస్ ఆన్ యువర్ స్టేటస్, ఆన్ యువర్ స్టోరీ. అట్లీస్ట్ ఇఫ్ you're not preparing, others will see and try to prepare, right or wrong. Make that little bit of small help because of lot of videos I'll create for you giving the tips. Okay, thank you so much for hearing me. Have a nice day, good day.